సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. వీలును బట్టి జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ లో వంశీచంద్రెడ్డి నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 22న ఆదిలాబాద్ లో, 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభల్లో సీఎం ప్రసంగిస్తారు. ఈ ప్రచార సభలను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీల్లో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలనేది లక్ష్యమని వెల్లడించాయి. వీలును బట్టి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ముఖ్య నేతలతో కూడా ఇటు ప్రచారానికి సంబంధించిన వ్యూహాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు. దీనిపై కూడా అందరు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఈ రోజు నుంచి అంటే నిన్న నుంచి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం జోరు పెంచాలని కూడా ఇప్పటికే ఇటు క్యాడర్ కి అదేవిధంగా కార్యకర్తలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా కేరళ టూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వయనాడ్లో రాహుల్ గాంధీకి, అదేవిధంగా ఇటు అల్పీలో కేసీ వేణుగోపాల్ కి ప్రచార సభలు కూడా పాల్గొని ఒక ఊపు తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. అయితే జిల్లా వ్యాప్తంగా అంటే ఇవాటి నుంచి జిల్లాల ఎన్నికల ప్రచారం కూడా శ్రీకారం చుడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రచార సభలో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు అంటే 4 నెలల క్రితం జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అన్ని తనే కూడా నడిపించాడు. దాదాపు 82 ప్రచార సభలో కూడా పాల్గొని అప్పుడు ఊపు తీసుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంలో చాలా సీఎం రేవంత్ రెడ్డి కీ రోల్ కూడా పోషించారు. కాబట్టి అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని భావిస్తున్నారు. ఆ విధంగా ప్రతిరోజు కూడా 2 నుంచి 3 ప్రచార సభల్లో పాల్గొనేలా కూడా తన షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మరోవైపు ఇటు లోక్సభ సంబంధించిన అభ్యర్థులకు కూడా దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రచార సభల్లో పాల్గొనాలి, అదేవిధంగా ఇటు గ్రౌండ్ లెవెల్లో వెళ్లి ప్రజలతో మమేకం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం షెడ్యూల్ చూస్తే మాత్రం సీఎం మహబూబ్ నగర్ లో వంశీచంద్రెడ్డి నామినేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావున్నారు. ఎందుకంటే ఇప్పటికే మహబూబ్ నగర్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తన సొంత జిల్లా కొడంగల్ లో తన మహబూబ్ నగర్ కిందకి వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ లో కంపల్సరీ గెలిచేలా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా మొన్న లాస్ట్ టైం 3-4 డేస్ కూడా మహబూబ్ నగర్ లో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి మెయిన్ గా అక్కడ బీజేపీ నుంచి డీకేఆర్ బరిలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గెలవాలని కూడా అక్కడ ఆశిస్తున్నారు. అక్కడ సీట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ గెలిపే లక్ష్యంగా ఈ రోజు వంశీచంద్రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొని అక్కడ ప్రచార సభలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే కొంచెం ఇటు మహబూబ్ నగర్ లో కొంచెం వెనుకబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మహబూబాబాద్ నుంచి ఇక్కడ బలరాం నాయక్, మాజీ మంత్రి బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. కాబట్టి ఇప్పటికీ ఆయన ప్రచారం సంబంధించి ఇంకా మొదలు పెట్టాలని కూడా మనకు సమాచారం అవుతుంది. కాబట్టి అక్కడ ఊపిచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఈ రోజు భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ ప్రసంగం జరుగుతుంది. ఇక ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కూడా సీఎం హాజరవుతారు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది. ఇక అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో కూడా సీఎం పాల్గొని అక్కడ ప్రసంగించడం జరుగుతుంది. ఇక ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం కూడా సీఎం పాల్గొంటారని కూడా మనకు సమాచారం అవుతుంది. అదే రోజు అక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టేది కూడా ప్లాన్ చేస్తున్నారు.
అదేవిధంగా ఇటు చౌటుప్పల్, అదేవిధంగా ఇటు మిర్యాలగూడలో కూడా ఈ నెల చివరిలో కూడా ఇటు ప్రియాంక గాంధీతో కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మొన్న వాళ్ళ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఏర్పాటించినప్పుడు కూడా దీనిపై కూడా డిస్కషన్ జరిగింది. ఒకటి చౌటుప్పలో, మరోవైపు మిర్యాలగూడలో కూడా ఇటు కేంద్రానికి సంబంధించిన ఏఐసిసి అగ్రనేతలు ఇటు రాహుల్ గాంధీ గాని లేకపోతే ప్రియాంక గాంధీ గాని ఈ ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఏఐసిసి అగ్రనేతలు కూడా రాష్ట్రానికి వస్తారు. వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ పై కూడా రాష్ట్ర సంబంధించిన కాంగ్రెస్ కీలక నేతలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే మే 13న పోలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రచారంలో జోరు పెంచాలి కాబట్టి దీనికి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఏఐసిసి నేతలు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి దానికి సంబంధించిన ప్రచార వ్యూహాలపై కూడా ఇప్పటికే ఏర్పాటు జరిగింది. ఇక ఈ నెల 20న ఆదిలాబాద్ లో, అదేవిధంగా 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్, అదేవిధంగా సాయంత్రం వరంగల్ సభల్లో సీఎం ప్రసంగించేలా కూడా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటే రోజు 2-3 భారీ బహిరంగ సభలు ప్రారంభంలో కూడా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసిన సమాచారం వచ్చింది. అయితే ఈ ప్రచార సభను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీలో సీఎం పాల్గొంటారుగా పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మెయిన్ గా 12 నుంచి 14 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ను రీచ్ కావాలంటే మాత్రం ఎక్కువగా ప్రజలతో మమైక్యం కావడం కానీ, ప్రచార సభల్లో పాల్గొనడం కానీ, అదేవిధంగా కార్యకర్తలను, క్యాడర్ ను కూడా ఊపి తెచ్చే విధంగా ప్లాన్ చేసేలా షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక వీళ్ళు బట్టి ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలు ఏర్పాటు చేసినట్టుగా దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ ప్రచార సభల్లో ఎక్కడైతే జనాలతో మమైక్యం అవుతారో అదేవిధంగా కార్యకర్తలంతా కూడా డోర్ టు డోర్ సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా చేయాలని చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 5 గ్యారెంటీల హామీలతో పాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో కూడా ఇచ్చిన హామీలపై కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేయాలని కూడా అభ్యర్థులకు, నేతలకు పార్టీ అధిష్టానం ఏఐసిసి ఇప్పటికే సూచించింది. అయితే అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలను నియమించిన పార్టీ ప్రచార కార్యక్రమం పర్యవేక్షించి ఎక్కడైనా వెనుకబడితే వెంటనే సరిదిద్దలు కూడా వారిని సూచిస్తుంది. ఇక ప్రతి నియోజకవర్గంలో ప్రచారంపై పార్టీ నివేదిక కూడా తెప్పించుకుంటుంది. అంటే ఎక్కడ పార్టీ వెనుకబడ్డట్టుగా కనిపిస్తే మాత్రం అక్కడ సరిదిద్దే విధంగా, అదేవిధంగా మరోవైపు ఇటు 5 గ్యారెంటీల అమలుపై కూడా ప్రచారం నిర్వహించాలి. మరోవైపు జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, ఊపి తీసుకురావాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇటు రాష్ట్ర క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసింది. దాంతో ఇటు 5 గ్యారెంటీల అమలును, అదేవిధంగా జాతీయ మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు బ్యాంక్ రాబట్టాలని కూడా ఇప్పటికే ఏఐసిసి నేతలు కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, ప్రజలతో మమైక్యం కావాలి. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ పై కూడా ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు ఆలోచించి ప్రజలతో మమైకమై ఓటు బ్యాంకు తీసుకొచ్చే విధంగా కష్టించి పనిచేయాలి. ఎక్కడైనా వెనుకబడినట్టుంటే మాత్రం దాని సరిదిద్దే బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు మంత్రులు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లు, మరోవైపు కార్యకర్తలంతా కూడా జనాల్లోకి వెళ్లి జోరుగా ప్రచారం చేయాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాబట్టి మొత్తానికైతే ఇటు ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఇప్పటికే ప్రచారం ఉన్నాయి కాబట్టి వాళ్ళని రీచ్ అయి తర్వాత వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వీళ్ళని బట్టి 2-3 నియోజకవర్గాల్లో తిరిగే విధంగా, అదేవిధంగా భారీ బహిరంగ సభలు, రోడ్ షోస్, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తారు. మరోవైపు ఏఐసిసి అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించి ప్రచార సభలు కూడా పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా 1-2 రోజులు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపు ఇటు పార్లమెంట్ సంబంధించి 14 స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ 3 స్థానాలపై కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలిచే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది కూడా 12 నుంచి 14 స్థానాలు గెలవంటారు. దానికి అనుగుణంగా ఇటు ప్రచారంలో జోరు పెంచేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి అయితే సిద్ధమవుతున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.